Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back to you to meditate on the topic, protecting the girl child. బాలికల సంరక్షణ. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి ఇప్పుడు నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రత్యేకించి బాలికల ఆదివారమున ధ్యానం చేసుకున్న తగినటువంటి అంశం ఇది. ప్రొటెక్షన్ ఆఫ్ ఎ గర్ల్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్. అసలు మనము ఎట్లాంటి ఒక పరిస్థితుల మధ్య ఉంటిమి భారతదేశంలో అనంటే, భారతదేశమే కాదు యావత్ ప్రపంచ మానవ చరిత్రను మనం చూస్తే అసలు ఆడపిల్లలకు ఎక్కడే కాని ప్రాధాన్యత ఇచ్చిన దేశం మనకు కనపడదు. చాలా పాత మానవ చరిత్ర ఆరంభ దశలలో మనం చూస్తే దెర్ వాజ్ నో వాల్యూ. అన్ని పితృస్వామ్య దేశాలే, పితృస్వామ్య సమాజాలే అధికంగా మనకు కనబడతాయి. మరి స్త్రీలు తమ హక్కుల కొరకు చాలా సంవత్సరాల పాటు యుద్ధం చేసి, పోరాడి, పోరాటాలు చేసి తర్వాత సాధించుకున్నారు వారి హక్కులను వారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో భిన్నంగా దేవుడు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడు తన విమోచన ప్రక్రియలోను మరి ఆయా కాలాలలో ఇశ్రాయేలుల మధ్య చేసినటువంటి పనులు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, విమోచన కార్యము, వీటన్నిటిలో కూడా స్త్రీలకు ప్రాధాన్యతనిచ్చినాడు, బాలికలకు ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చినాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య కాలంలో కూడా అనేక మంది బాలికల స్వస్థత క్రీస్తు ప్రభుల వారు చేయటం మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు కూడా బాలికల మధ్య చేసినటువంటి పరిచర్య, వారి విమోచన కొరకు చేసిన పరిచర్య మనం చూడవచ్చు. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో అంత పూర్తిగా ముగిసిన తర్వాత, యోబు జీవితము అంతం చేరిన తర్వాత యోబు చేసినటువంటి ఒక బ్రహ్మాండమైన పని, అంతకు మునుపే సెలోపెహాదు కుమార్తెలకు దేవుడు ఇచ్చినటువంటి, అంటే పెద్దల ద్వారా, ఊరిము తుమ్మిము తీర్పుల ద్వారా దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, పుత్రులు లేనంత మాత్రం చేత ఆడపిల్లలను మీరు పిల్లల లిస్టులో నుంచి తీసేయాల్సిన అవసరం లేదు. సెలోపెహాదు కుమార్తెలకు తమ తండ్రి ఆస్తిని పంచిపెట్టండి అని చెప్పినవాడు ఇశ్రాయేళ్ల దేవుడు. మరి అదే కోణంలో, అదే కొనసాగింపులో యోబు, పరిశుద్ధుడును దైవజనుడైన యోబు, ఆయన తన కుమార్తెలకు కుమారులతో పాటుగా సమానంగా తన ఆస్తిని పంచి పెట్టినాడు. You see, he has protected his children financially. ఏ కుదువ వాళ్ళకి కలగకుండా, పోనీ మేము కుమారులుగా పుట్టకపోవుట ఎంత దుర్బలము అని వారు భావించకుండా, పుత్రులతో పాటు సమానంగా తమ పుత్రికలకు కూడా ఆస్తిని పంచిపెట్టడం మనం చూస్తాం. 42వ అధ్యాయము 14వ వచనం. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరంహప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. స్వాస్థ్యములు ప్లూరల్ ఫామ్. ఆస్తిలో వాటాను, భాగములను, ఆయా భాగాలను తన పిల్లల కుమార్తెలకు అనుగ్రహించినాడు. వాట్ డస్ దిస్ మీన్ ఈస్, జోబ్ ఈస్ ప్రొటెక్టింగ్ హిస్ డాటర్స్ అండ్ ట్రీటింగ్ దెమ్ ఈక్వలీ విత్ హిస్ సన్స్. ఇది ఎప్పుడో సెలోపెహాదు కాలంలోనే దేవుడు ఇచ్చినటువంటి తీర్పు యొక్క కొనసాగింపుగా మనం చూడవచ్చు. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక విచిత్రమైన సంఘటన మనకు కనబడుతుంది. పౌలు శీలలు ఫిలిప్పులో ఉండగా జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఇది. ఒక చిన్న పిల్ల, వాళ్ళు ఆ పట్టణంలో ఉన్నంతసేపు ఈ పిల్లను చూస్తూనే ఉన్నారు.
ఆ చిన్న ఆడపిల్లకు జరుగుతా అన్నటువంటి పని ఏంది అని అంటే 16వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో, సోదె చెప్పుటకు పూతోను అను దయ్యము పట్టినదై ప్రార్థనా స్థలమున వెలుచుండగా దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు ప్లూరల్ ఫామ్ బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలను మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవిమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆమెను వదిలిపోయెను. పౌలు చేసిన పని ఏంటంటే, ఈ చిన్నది షీ కుడ్ రికగ్నైజ్ దట్ సెయింట్ పాల్ అండ్ హిస్ డిసైపుల్స్ హూ వర్ ఫాలోయింగ్ హిమ్ ఇన్ ఫిలిప్పైన్స్ వేర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, అండ్ షీ ప్రొక్లెయిమ్డ్ దట్ టు ఎవ్రీబడి. అందరికీ చెప్పింది, వీళ్ళు మిమ్మల్ని రక్షించేవారు, మీకు రక్షణ మార్గాన్ని ఉపదేశిస్తారు మీ అందరికీ అని చెప్పింది. చాలా బాధపడింది పౌలు ఆమెను చూసి చాలా బాధపడి ఆమె వైపు తిరిగి ఆ దయ్యాన్ని విడిపించి ఆమెను హీ హ్యాస్ రిలీజ్డ్ దిస్ లిటిల్ గర్ల్. అయితే ఇది ఆ యజమానులకు కోపం పుట్టించింది. ఈ చిన్న పని, ఈ చిన్నదాని విషయంలో చేసిన ఈ చిన్న పనే వాళ్ళను దెబ్బలు తినిపించి వాళ్ళను కొట్టి పౌలు శీలలను బంధించి చెరసాలలోకి వేసినారు. వాళ్ళు పౌలు శీలలో బంధించి చెరసాలలో వేగా పాటలు పాడితే రాత్రి వేళ సంఖ్యలు తెగిపోయి చెరసాల గోడల బద్దలైన మనం చదువుతున్నామే, పాటలు కూడా పాడుకుంటున్నామే. ఆ సంఘటన అసలు వాళ్ళు జైలుకు పోవడానికి కారణమే ఈ పాప. ఈ చిన్నదానికి దయ్యం వెళ్ళగొట్టడం చేత ఈ చిన్నదాని వలన అన్నం తింటున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఆడపిల్లను నలుగురిలోకి తీసుకొని పోయి ఆమెకు దయ్యం పట్టిందని ఆమెతో సోదె చెప్పిస్తా ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసినారు. చిన్నది ఆడుకొని చదువుకుని తిరగాల్సినటువంటి ఆ వయస్సులో అందరిలో కూర్చొని దేవాలయంలో కూర్చొని అందరికీ సోదె చెప్పుకుంటా తన జీవితాన్ని వృధా చేసుకుంటాంది ఆ చిన్నది. అట్లాంటి ఆమె జీవితంలో నుండి విడుదలనిచ్చినాడు పరిశుద్ధ పౌలు క్రీస్తు నామం పేరట. he has released this little girl. అయితే వాళ్ళు కోపగించుకున్నారు. ఎందుకు కోపగించుకున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు పెద్దలు, ఈ పిల్ల చిన్నది. వాళ్ళు ఈ చిన్న పిల్ల చేత పొట్టకోసుకుంటున్నారు. ఈ చిన్న పిల్లని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకొని తింటాను దౌర్భాగ్యులు వీరు. అటువంటి వారి చేతిలో నుండి విడుదలను పరిశుద్ధ పౌలు ఇస్తున్నాడు. ఆ తర్వాత వచనాల మీద 19వ వచనంలో, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అక్కడ వాళ్ళను బెత్తాలతో కొట్టినారు, వాళ్ళను చెరసాలకు తీసుకొని పోయినారు, జైళ్ళకి వేసినారు. అప్పుడు రాత్రి వేళ వాళ్ళు పాటలు పాడితే అక్కడి నుండి క్రీస్తు ప్రభుల వారు వారిని తప్పించినారు. ఇంత గొప్ప శ్రమ పరిశుద్ధ పౌలు భక్తుడు, శీల భక్తుడు వీళ్ళు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? బికాస్ దే హ్యావ్ రిలీజ్డ్ దిస్ లిటిల్ గర్ల్. తర్వాత గొప్ప విశ్వాసముతో విడుదల పొందినటువంటి ఇంకొక కుమార్తె మనకు కనబడుతుంది. ఎవరామె అని అంటే పరిశుద్ధ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నాడు. పరిశుద్ధ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో, కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడు, దావీదు కుమారుడా, నా కుమార్తె చావుల బ్రతుకు మధ్య ఉంది, నా కుమార్తె దయ్యం పట్టింది, చాలా బాధపడతా ఉంది, ఆమె చనిపోయే స్థితిలో ఉంది, నువ్వు ఒక్కసారి వచ్చి నా కూతురును స్వస్థత పరిచిపోనైనా. కనాను స్త్రీ అంటరానిదిగా భావించబడినటువంటి స్త్రీ, యూదేతర స్త్రీ, యూదురాలు కాదు ఈమె,
ఏం చేయాలనో దిక్కు తోచనటువంటి ఒక పరిస్థితుల మధ్య ఉంది. మరి ఆమెతో యేసుక్రీస్తు ప్రభులో ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆమె అంటున్నాడు, అమ్మా నువ్వు అడిగేది బాగానే ఉంది, మనకు తెలిసి ఇదంతా. ఆమె వచ్చి అడగడము, యేసు స్వామి రిజెక్ట్ చేస్తున్నాడు. ఏం బేసిస్తో రిజెక్ట్ చేస్తున్నాడంటే, అమ్మ యూదుల ఇంటి వారికి రక్షణ, నీవు అన్యురాలవు కదా, నేను ఎట్లా నీకు చెయ్యలేనమ్మా అని అంటున్నాడు. ఇంకా ఆమెను ఏమిటితో పోల్చినాడు అనంటే, 24వ వచనంలో ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవ్వరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు ముక్కుకుంటాంది, ప్రవ్వా నాకు సహాయం చేయమని అడిగాను. అప్పుడు యేసు స్వామి ఆమెతో, అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రవ్వా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా, ఆ ముక్కలలో ఒక్క ముక్క అనుకొని నా బిడ్డను కాపాడినైనా. నీ యజమానుని బల్ల కింద పడే ముక్కలు ఏరుకొని తినే కుక్కలలో నేనొకదాన్ని అనుకొని నాకు ఈ మేలు చేయి ప్రవ్వా అని మృక్కుకుంటా ఉంది యేసు. షీ లిటరలీ ఫర్గాట్ హర్ సెల్ఫ్ అండ్ ఈస్ బెగ్గింగ్ క్రైస్ట్. ఆమె మీద కనికర పన్నాడు క్రీస్తు ప్రభుల వారు. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. యూదా ఇంటి వారిలో కూడా ఇటువంటి విశ్వాసం ఉండకపోవచ్చునేమో. ఒకవేళ ఆయన మనసులో అది ఆయన అక్కడ ఆ మాట చెప్పలేదు, కానీ మనసులో అంత భావించింటాడేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంట పుట్టిన వారైన ఈ ఆయన గోత్రీకులెల్లరిలో కూడా ఇంత విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదైతే, ఈ స్త్రీ గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించి, ప్రభువా ఆ కుక్కలలో నేను ఒక కుక్కను అనుకొని నన్ను స్వస్థత చేయి, నా కూతురును బతికించు నాయన. యేసుక్రీస్తు చెప్పిన మాట 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థత పొందను. ద క్రైస్ట్స్ కంపాషన్. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత గొప్ప వార్త తెలిసింటుంది. విశ్వాసం ఉంచడం చాలా గొప్ప పని. టు హ్యావ్ ఫెయిత్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్. అంత గొప్ప సాక్ష్యానికి ఈ చిన్నది, దిస్ లిటిల్ గర్ల్ హ్యాస్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ క్రైస్ట్. బాలికలు సామాన్యులు కారు, అసామాన్యులు వారు. వారిని జాగ్రత్తగా చూసుకోవడం క్రైస్తవులుగా, సంఘాలుగా మన బాధ్యత. వారి ఎడల క్రీస్తు ప్రభుల వారు మనకు ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి బాలికల సంరక్షణలో క్రైస్తవ సంఘం ముందుకు కొనసాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతని, మా ప్రార్థనలు కోరిన ప్రతి బిడ్డను మీరు దీవించి క్షేమాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతని, మరలా వాక్యం ధ్యానించే నీ మేలు మాకు ఇమ్మనే వేడుకొంచున్నాం తండ్రి. ఆమె త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమె